కర్కాటక రాశిలో బుధుడి సంచారం ఈ 5 రాశులకు పెరగనున్న అదృష్టం. మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే 2025 22 జూన్న ఆదివారం రాత్రి 9:15 బుధుడు మిథునం నుంచి కర్కాటకంలోకి సంచారం చేరున్నాడు. జూలై 28వ తేదీ వరకు ఇదే రాశిలో నివాసం ఉండనున్నాడు. అనంతరం సింహరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సంచారం కారణంగా మిథున రాశి వారికి ఈ సమయంలో వీరికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతు సైతం పొందుతారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అలాగే కన్యా రాశి ఈ రాశి వారికి బుధుడి రవాణా లాభస్థానంలో జరగనుంది. ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకి కార్యాలయంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆస్తి సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు ఉండవచ్చు. అలాగే తులారాశి నుంచి బుధుడు 10వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ అదృష్టం పెరగనుంది. మీకు అన్ని వర్గాల నుండి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకి ఈ కాలంలో మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. ఇక ధనుసు రాశి బుధుడు 8వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. దీంతో మీకు అద్భుతమైన విజయాలు దక్కే అవకాశం ఉంది. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. దీంతో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇక చివరిగా కుంభరాశి నుంచి బుధుడు 6వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు ఆర్థిక పరంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీరు రియల్ ఎస్టేట్ లేదా స్థిరాస్తిపై పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.